సిద్ధం సభ ఎలా ఉంటుందంటే అన్న, ఇది వరకు ఏ రాజకీయ నాయకుడు ఇంత భారీ జనాలతో ఏ సభ జరగలేదని ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సొంతం ఈ సభ. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పొత్తు ఉందా కదా, పొత్తు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు. తెలుగుదేశం వల్ల కాక జనసేన దగ్గరికి వెళ్ళారు. జనసేన తెలుగుదేశం వల్ల కాకే బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కాక ఇంకో పార్టీని ఎత్తుక్కుంటున్నారు. అంటే వాళ్ళు ఏమీ చేయలేరని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు మనకి ఇది అర్థమవుతుంది కదన్నా. వాళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పే దమ్మున్న లీడర్ ఆ 4 పార్టీలు కాదన్న, 100 పార్టీలు వచ్చినా కూడా ఆ 100 పార్టీలు ఒక్కడిని చూపించండి అన్న, మేము వాడికే వేస్తాం ఓటు. ఏ ఒక్క లీడర్ అయినా కూడా మీకు మంచి జరిగితే ఓటేయండి అని చెప్పే లీడర్ ఎవ్వడు లేడు ఈ జగన్మోహన్ రెడ్డి తప్పించి. గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన, ఇప్పుడు జగన్ పరిపాలన చూసారు కదా, రెండిట్లో మీకు ఏది బాగుంది? 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుందన్న. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, మా పేదవాళ్ళ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మాకు ఈ ప్రభుత్వమే రావాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. పేదవాడు బతకాలన్నా, మళ్ళీ స్వేచ్ఛగా ఉండాలన్నా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సొంతం. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా తెలుగుదేశం వచ్చిందా, ఇక ఏ సామాన్యుడు కూడా, ఏ పేదవాడు కూడా ఈ రాష్ట్రంలో బతకనీయకుండా చేస్తారు ఈ పెత్తందారులు అందరూ కలిసి. వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉందండి. 100% మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందన్న. ఇన్ కేసు రాకపోతే ఇంకా మా పరిస్థితి అదే ఉంటుంది. ఏ పేదవాడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో 99% పూర్తి చేసిన ఘనత ఏ రాజకీయ నాయకుడికి లేదు దేశంలో. ప్రపంచంలోనే ఇచ్చిన హామీలో 99% పూర్తి చేసిన రాజకీయ నాయకుడు, ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. కాబట్టి మళ్ళీ ఈసారి కూడా జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆయనకే పట్టం కట్టి ఈసారి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నారు. ఎలక్షన్ ఈ రోజు ఈ 2024లో సింహం సింగిల్ గా వస్తుంది. జగన్ అన్నది పై చేయి మూకుమ్ముడుగా అందరూ కూడా దాడి చేసి వచ్చినా సరే అన్న సింగిల్ గా ఎదుర్కొంటాడు. 175కి 175 సీట్లు కన్ఫామ్ గా అన్న కొట్టేస్తాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ జన ప్రపంచాన్ని చూసి ఈ టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పటికే తడిసిపోయి ఉంటాయి. జగన్ ఒక సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టడంలో ఈ పేద ప్రజలందరికీ చాలా దగ్గరయ్యాడు. మరి టీడీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఒక్క పేదవాడికి కూడా సంక్షేమమైనటువంటి ఫలాలు కూడా ఏవి అందలేదు. తను 14 సంవత్సరాల పాటు పరిపాలన చేసి ఈ పరిపాలన కూడా ఏ రోజు కూడా పేదవాడికి అందించినటువంటి దాఖలు లేవు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక పులివెందుల కడప నుంచి పుట్టినటువంటి ఈ సింహం అనేటటువంటిది సింగిల్ గా వచ్చి వీళ్ళందరినీ కూడా పటాపంచలు చేయబోతుంది. మరి ఈ రోజు ఇక్కడికి మన మేదరమెట్లో జరిగేటటువంటి యొక్క సభ, ఈ సిద్ధం సభకి భారీగా 15 లక్షల మంది పైచిలుకుగా కూడా ఇంకా కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఇక్కడ అన్న దిశానిర్దేశం అనేటువంటి చేయబోతున్నాడు. ఎన్నికల యొక్క మేనిఫెస్టో అనేటువంటిది కూడా ప్రకటించబోతున్నాడు. ఇందులో మరి కొంతమేర సమాచారం ఇంకొన్ని క్షణాల్లోనే రైతు రుణమాఫీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి, అవ్వ తాతలకి, మరి అదే విధంగా కార్మికులకి, ఎంతో మంది చిన్న సన్నకారు రైతులకి అందరికి కూడా మంచి చేయాలని సత్సంకల్పంతో అన్నగారు మంచి చేయబోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే జగన్ 4వ పల్లం నీ అంత చూస్తా జగన్ అంటున్నాడు కదా. జగన్ అనేటటువంటి ఒక సింహాన్నితోటి నువ్వు పెళ్ళాం గిళ్ళం అని మాట్లాడుతున్నావు. పవన్ కి ఇదే హెచ్చరించి చెప్తున్నావు. జగన్ అన్న కాలి వెంట్రుకు కూడా నువ్వు సరిపోవు. ఈ రోజు పొత్తు అని నువ్వు బీజేపీ తోటి కలిసి నువ్వు వెళ్ళావు. మీ ముగ్గురు కూడా ఈ పొత్తు అనేటటువంటిది కూడా గతంలో కూడా మీరు చేపట్టారు. ఆ రోజు కూడా అది ఫెయిల్ అయినటువంటి ఒక పొత్తు. మరి మళ్ళా ఈ రోజు మూకుమ్మడిగా మీరు అందరూ కూడా దాడి చేసి వచ్చినా సరే నేను సింగిల్ గానే వస్తాను, నాకు ప్రజల యొక్క అండదండలు ఉన్నాయని అన్న చెప్తున్నాడు. మనందరం కూడా జగన్ అన్నని గెలిపించుకోవడానికి సాయశక్తులా కూడా కృషి చేస్తాం. 175కి 175 పక్కాగా వచ్చేస్తాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. జై జగన్. సిద్ధం సభ ఎలా ఉండబోతుందండి? సిద్ధం సభలో బాగానే ఉంది. 15 లక్షల మంది అంటున్నారు సార్. ఎందుకు సార్ అంతమంది వచ్చే అవకాశం? అభిమానం సార్. అది మరి జగన్ వచ్చాక రైతులకు అసలు ఏమి లేదు, పంట చేతికి రావట్లేదు. ఎందుకు లేదు సార్? పంట నష్టం పెడుతున్నాడు సార్. మొత్తం ఇస్తున్నాడు రైతు భరోసా, అన్ని డ్వాక్రా రుణాలు అల్లు ఇస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు. అది జై జగన్. జై జగన్. జగన్మోహన్ రెడ్డి వచ్చాక లంచాలు ఎక్కువైనాయి అంటున్నారు. అసలు లంచం అనే మాట లేదు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, నాకు 4వ పిల్లని ఎంత చూస్తారు నరికేస్తాను అంటారు. అంటానికే ఉంది, అందరు అంటారండి. అది పవన్ కళ్యాణ్ పాతాళాలకు పంపిస్తాను అంటానికే ఉంది, అందరు అంటారు. పాతాళాలకు అది జగన్ పంపిస్తున్నాడు అట్లే చెప్తారండి. అది మీకు ఎవరి మీద ఉంది అభిమానం? మా జగన్ మీద ఉంది. ఎందుకంత మా పనులు బాగా పథకాలు ఇస్తున్నాడు,
పనులు రైతులకి ఏది కావాలని అది ఇస్తున్నాడు. పంపించేస్తారంట ఆ. పంపించేస్తారంట. అది ఈసారి ఎలా ఉంటదంట ఎలక్షన్ ముఖ్యమంత్రి జగనన్నే జగన్ ఆ, జగన్ ఆ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తాం ఛే, వద్దు. మా అమ్మాయి వాలంటారు నాకు రైతు భరోసా వస్తుంది, నాకు ముసలి డబ్బులు వస్తున్నాయి, నాకు చోటు వచ్చింది ఇళ్ళ చోటు మా పిల్లలకి వాలంటారు, నా ఆల్రెడీ సచివాలయం జాబు, నాకు ఇంకేం దిగలేదు నేను ఊరికేనయ్యా. మా ఇంట్లో 10 ఓడుకోండి. అదే పవన్ కళ్యాణ్ జగన్ ని 4వ పిల్లలు నీ అంత చూస్తాడు. వద్దు, పవన్ కళ్యాణ్ కూడా వద్దు, మనకు వద్దాడు, వాడు ఏమీ చేయలేడు, వారికి ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ నీ అంత చూస్తా ఏ జగన్ అంత. వాడేం చూస్తాడు జగన్నంతు, ఇవాళ చూడమని జగన్నంతోడికి వచ్చి ఇవాళ చూడమన జగన్నంతో అప్పుడు బాగా చూస్తాడు, ఏడుంటాడో మైళ్ళే పోతాడికి, సినిమాలు కూడా తీయడానికి మంది రాడాక. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి అంటున్నారు కదా. జగనన్న లంచాలు ఏడండి, లంచాలు లేకుండా 7 రోజులు డబ్బులు ఆడ తీసుకుంటా, 18 వేలు తీసుకుంటున్నా, 3 రోజులు డబ్బులు తీసుకుంటున్నా, రైతు భరోసా తీసుకుంటున్నా, అమ్మఒడి తీసుకుంటున్నా, ఇంకేందయ్యా. గెలుస్తాడంట జగన్. జగనన్న ముఖ్యమంత్రి 175. బీజేపీ పొత్తుంది కదా. ఛే, వాడికి బీజేపీ వాడికి మరి ఎవరికి వేస్తారు? జగనన్న